రైట్ నౌ మూసం ఒక బిగ్ బ్రేకింగ్ అయితే కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్కి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ని బీజేపీ దాటేసింది 148 గాను, ఆల్మోస్ట్ 160కి అబో. ఇక మ్యాజిక్ ఫిగర్ ని బీజేపీ దాటేసింది. కోల్కతాలో సంబరాలు మొదలైన తెలుస్తుంది. సో దీదీ కోట బద్దలైందనుకోవచ్చా? ఇక మమతా బెనర్జీ ఇక్కడ ఓటమి పాలైనట్టే అనుకోవచ్చా? అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? మమతా బెనర్జీకి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ మొదటి నుంచి కూడా ఒక ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. బీజేపీ ప్రయత్నాలన్నీ కూడా దాదాపుగా సఫలమయ్యాయా అంటే అక్కడ బీజేపీకి సంబంధించి వస్తున్నటువంటి రిజల్ట్సే సాక్ష్యంగా కనబడతా ఉన్నాయి. చూడాలి, ఎందుకంటే కొన్నిసార్లు రాష్ట్ర 2-3 రౌండ్లలో కూడా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు దాన్ని కూడా అబ్జర్వేషన్లో చేయాల్సిందే. 2000-3000 మెజారిటీ ఉన్నటువంటి స్థానాలు ఒకసారి తలకిందులయ్యి ఆపోజినెంట్గా ఉన్నటువంటి వాళ్ళకి గెలవడానికి 2-3 రౌండ్లే కలిసి వస్తాయి కాబట్టి చెప్పలేం. కానీ దీదీ ఇప్పటికైతే ఖచ్చితంగా నేనే గెలుస్తాననేటువంటి ఆత్మవిశ్వాసంతోనే తనైతే ఉంది. దాదాపు దశాబ్దంన్నర 15 సంవత్సరాలుగా తన యొక్క పాలన పశ్చిమ బెంగాల్లో కొనసాగుతూ ఉంది. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా బేరుజు వేసుకోవాలి. ఖచ్చితంగా మేము చేసేటువంటి పనులేంటి అంటూ అటు అమిత్ షా, మరొక వైపు నరేంద్ర మోదీ స్వయంగా ప్రధానమంత్రి అక్కడ చాలా వరకు మమతా బెనర్జీని ఓడించడానికి ప్రయత్నాలు అయితే చేశారు. అవి సఫలమవుతాయా ఏమవుతాయా అంటే ఇంకొంచెం సమయం అయితే తీసుకుంటుంది. కానీ ప్రస్తుతానికి బీజేపీ అక్కడ ముందంజలో ఉన్నటువంటి విషయం అయితే హాట్ టాపిక్గా మారింది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వైపే అందరి చూపును అట్రాక్ట్ చేస్తున్నాడు విజయ్. తమిళనాడులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ను కలిగి ఉన్నాడు విజయ్ మొదటి నుంచి. సో ప్రస్తుతం విజయ్ అక్కడ విజయం సాధించినట్టు తెలుస్తుంది. తమిళనాడుకు సంబంధించి లైవ్ అప్డేట్స్ చూస్తున్నాం. ప్రస్తుతం డిఎంకే ప్లస్ కాంగ్రెస్ 50 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక ఏఐఏ, డిఎంకే ప్లస్ బీజేపీ 76 స్థానాల్లో లీడ్లో ఉంది. టీవీకే విజయ్ 108 స్థానాల్లో ఘన విజయం సాధించబోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. 108 స్థానాల్లో లీడ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా విజయ్ అయినటువంటి ఒక చర్చ జరుగుతుంది. 234 స్థానాలకు ఎన్నికలు జరిగింది. 234 స్థానాల్లో గాను 118 సీట్లు ఎవరైతే సొంతం చేసుకుంటారో, 118 సీట్ల మెజార్టీ ఎవరికైతే అంటే ఓవరాల్ మ్యాజిక్ ఫిగర్ని ఎవరైతే దాటుతారో ఖచ్చితంగా వాళ్ళు అక్కడ సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంది. 108 సీట్లతో లీడ్లో ఉన్నటువంటి విజయ్ పెద్ద కష్టం కాదు. మరొక 10 సీట్లతో ఖచ్చితంగా మరి ఆ మ్యాజిక్ ఫిగర్ని దాటుతాడు విజయ్. అక్కడ ఖచ్చితంగా మరి అధికారాన్ని ఫామ్ చేయబోతున్నారని ఒక చర్చ జరుగుతుంది. రైట్ నౌ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల టైంలో ఇక ప్రధాని మోదీ ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు. రైట్ నౌ ఒకసారి ఆ ట్వీట్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మోదీ చేసినటువంటి ట్వీటు ఇదైతే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్టు రాజకీయ వర్గాల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ఏదైతే నైపుణ్యం, ప్రధాని మోదీకి సంబంధించిన ట్వీట్ ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. నైపుణ్యం, శ్రద్ధ, కరుణ అనేవి మన జీవితంలోని అద్భుతమైన శక్తులు. వాటి ద్వారా మనం ప్రతి సవాల్ని అధిగమించడమే కాకుండా అవి మన లక్ష్యాల్ని సాధించడానికి కూడా సహాయపడతాయంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇక సమర్థునికి భారం ఎందుకు? సమర్థునికి భారం ఎవరు? శ్రద్ధ గల వారికి ఏది దూరంగా ఉంటుంది? బాగా చదువుకున్న వారికి ఏది అపరిచితంగా ఉంటుంది అని మోదీ ప్రశ్నించారు.